చాలా ఎంజాయ్ చేస్తాను. సూపర్ 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 ఉంది. సూపర్ హిట్, సూపర్ సూపర్ సూపర్. సూపర్ గా ఉంది. LYF లవ్ యువర్ ఫాదర్ మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కి, అలాగే ఆ సాంగ్స్ కూడా మణిశర్మ గారు ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఫ్యామిలీతో వెళ్ళి ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీని. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎవరు కూడా ఇలాంటి మూవీ రాలేదు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. హీరో గారు కొత్త హీరోలా కనిపించలేదండి. ఒక 10 సినిమాలు చేసిన హీరోలా అయితే కనిపించారు. మెయిన్ ఈ లైఫ్ మూవీలో మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ బ్రో. బంటి బ్రో మామూలు లేదు, ఫ్రెండ్ క్యారెక్టర్ అద్దెగా కొట్టేశాడు. వచ్చినప్పుడు మొత్తం కామెడీ అనమాట, ఫుల్ లెంత్ కామెడీ. అలాగే మన బ్రో చాలా మంది, అబ్బో మనం బ్రో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డిఫరెంట్. అసలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇక్కడ చాలా మంది, ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నట్టుంది. మనోడు బ్రో సూపర్ బ్రో, మీ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అనమాట. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇస్ నెంబర్ 1. ఈ సినిమా ఇంత బాగా హిట్ అవ్వడానికి కారణం వీళ్ళు నలుగురులో ఎంత ఉందో కూడా హీరో తీసుకొచ్చాడు. ఆ సినిమా ఒక లెవెల్ లో కొట్టుకొచ్చేసాడు. ఈ జనరేషన్ లో నిజంగా దమ్మున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండస్ట్రీకి మళ్ళా దమ్మున్న హీరో మనోడు వచ్చాడనమాట. ఇంకా డౌట్ లేదు. హిట్ అంటే ఫస్ట్ మూవీ హీరోయిన్ గురించి చెప్పలేదు, హీరోయిన్ లైఫ్ మూవీలో నిజంగా చెప్పాలి, హీరోతో పాటు నిజంగా కాంబినేషన్ అంటే ఈ మధ్య కాలంలో హీరోకి హీరోయిన్ కి సంబంధం లేకుండా ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ కూడా మనోడు అన్నట్టు చాలా కసిగా ఉంది. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బాండింగ్ బాగుంది బ్రో. మంచి డిఫరెంట్ రోల్స్. స్వీటీ బాగా నచ్చిందా? స్వీటీ గారి క్యారెక్టర్ కన్నా ఇప్పుడు నాకైతే బ్రో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సెంటిమెంట్ వైజ్ కానీ, యాక్షన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. డైలాగులు నిజంగా మన బ్రో చెప్తుంటే కూడా బాలయ్య బాబు గుర్తుకొచ్చాడు. అలాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆల్. లైఫ్ మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, లైఫ్ సినిమా చూస్తున్నాను, చాలా బాగుంది. నిజంగా ఫ్యామిలీ సెంటిమెంట్, BGM అయితే అదిరిపోయిందండి. నిజంగా ఇంటర్వెల్ దగ్గర ఒక అఖండ, ఒక లెజెండ్ సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ ఉంది. హీరో అయితే డాన్స్ అయితే చాలా బాగా శ్రీనివాస. ఫస్ట్ సినిమా అన్నారు, ఫస్ట్ సినిమా కాదు, మినిమం ఒక 10 సినిమాలు దాటినట్టు హీరోలా చేసాం. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే అద్భుతం. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగానే యాక్టింగ్ అయితే సూపర్. నిజంగా మనసు పిండేసింది. నిజంగా మాకు తండ్రి లేరు కానీ నిజంగా మా తండ్రి నిజంగా పక్కన ఉన్నాడేమో అని అయితే నాకైతే ఆ ఇదైతే కనిపించింది. నాకైతే ఒక ఎమ్మెల్యేలో ఒక మదర్ సెంటిమెంట్ ఎట్లయితే పండిందో లైఫ్ సినిమా లవ్ యువర్ ఫాదర్ అలా ఆ సినిమా మాత్రం చాలా మంచి అనిపించింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్ దీంట్లో చాలా బాగా అనిపించింది. శ్రీహర్ష గారు ఫస్ట్ హీరోలా కనిపించలేదు, అసలు కొన్ని మూవీస్ లో ఒక పెద్ద హీరోలా కనిపించింది నాకైతే. మూవీ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ఎక్సలెంట్. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఒక స్పిరిచువల్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ దీంట్లో మన ఇస్మార్ట్ శంకర్ వైఫ్స్ అనిపించినాయి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఎట్లయితే అనిపించిందో, మనకి ఎట్లయితే ఎంజాయ్ చేసినామో దానికన్నా డబుల్ ఎంజాయ్ చేసాం దీంట్లో. సన్ సెంటిమెంట్, మదర్ సన్ సెంటిమెంట్, ఇలావి చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. బట్ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి మన టాలీవుడ్లో. బట్ అలాంటిది ఒక ప్రయత్నం ఈ సినిమా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్గా హీరోగా చేసిన శ్రీహర్ష గారు కావచ్చు, SP చరణ్ గారు కావచ్చు, వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని ట్విస్టులు కావచ్చు, చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సినిమా. మెయిన్గా కాలేజ్ లైఫ్, ఇంకొకటి మనం వేసే ట్రిప్పులు, కాలేజ్లో జరిగే సన్నివేశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి.